హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్. ఈరోజు మనం ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్ ద్వారా వినియోగదారులు కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు పూర్తి స్థాయిలో వివరించడం జరుగుతుంది. ముందుగా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనకి ఇక్కడ చూపించినటువంటి www.mrmrservicehub.org అని గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తే సైట్లోకి వెళ్తాం, లేదా ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే నేరుగా మన సైట్లోకి ఎంటర్ అవుతాం. మనకి కస్టమర్కి 100% ఫ్రీ, ఎటువంటి ఛార్జెస్ వసూలు చేయము, దీనికి ఫీజులు ఎటువంటి ఏం లేవు. మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళి ఎన్నిసార్లు అయినా సెర్చ్ చేసుకోవచ్చు, ఎవరినైనా కాంటాక్ట్ చేయవచ్చు. ఎటువంటి ఫీజులు 100% ఫ్రీ. అదేవిధంగా వెబ్సైట్లో ఎంటర్ అవ్వగానే మీకు మెయిన్ సెర్చ్, సబ్ సెర్చ్, స్టేటు, డిస్టిక్, మండలం అని కనపడుతుంది. మెయిన్ సెర్చ్లోకి వెళ్ళినప్పుడు మీకు ఒక 15 to 20 ఉంటాయి. దాంట్లో సపోజ్ అగ్రికల్చర్ అని మెయిన్ సెర్చ్లో సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఏ ఫార్మర్స్ ఏ పంటలు పండిస్తున్నారో సబ్ సెర్చ్లో ఉంటుంది అనమాట. మీరు మెయిన్ సెర్చ్లో ఐటమ్ సెలెక్ట్ చేసి కింద సబ్మిట్ కొడితే మెయిన్ సెర్చ్లో ఉన్నటువంటి మొత్తం కూడా మీకు సర్వీస్ ప్రొవైడర్లో డిస్ప్లే కావటం జరుగుతుంది. మెయిన్ సర్వీస్ సెలెక్ట్ చేసి పర్టికులర్గా సబ్ సర్వీస్ సెలెక్ట్ చేస్తే ఆ సబ్ సర్వీస్లో ఉన్నటువంటి డేటా సర్వీస్ ప్రొవైడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిస్ప్లే కావటం జరుగుతుంది. మీరు మెయిన్ సర్వీసు, సబ్ సర్వీసు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టేటు, డిస్టిక్, మండలం ఉంది కదా. పర్టికులర్గా స్టేట్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తే మెయిన్ సర్వీస్లో సెలెక్ట్ చేసిన ఐటెం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది రిజిస్ట్రేషన్ అయ్యారో ఆ డేటా మొత్తం కనపడుతుంది. అలా కాకుండా తెలంగాణ సెలెక్ట్ చేస్తే మెయిన్ సర్వీస్లో సెలెక్ట్ చేసిన ఐటము తెలంగాణలో ఎంతమంది రిజిస్ట్రేషన్ అయితే సర్వీస్ ప్రొవైడర్గా వాళ్ళందరి డేటా కనిపిస్తుంది. అలాగే నాకు పర్టికులర్ ఒక డిస్టిక్లో మాత్రమే కావాలనుకున్నప్పుడు స్టేట్తో పాటు డిస్టిక్ కూడా సెలెక్ట్ చేస్తే ఆ డిస్టిక్లో ఉన్న డేటా మొత్తం కనిపిస్తుంది. పర్టికులర్గా ఒక స్పెసిఫిక్ మండలం కావాలనుకున్నప్పుడు స్టేటు, డిస్టిక్, మండలం సెలెక్ట్ చేస్తే ఆ మండలంలో ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్లు మీరు పైన మెయిన్ సర్వీస్లో ఏదైతే సెలెక్ట్ చేశారో ఆ సర్వీస్ ప్రొవైడర్లు అందరూ కూడా దీంట్లో కనిపించడం జరుగుతుంది. కస్టమర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు లాగిన్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఆ చాట్ బాక్స్ ఉంటుంది. ఆ చాట్ బాక్స్లోకి వెళ్ళిపోయి మీకు కావాల్సిన ఐటెంని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ టైప్ చేసి పోస్ట్ చేస్తే ఆ చాట్ బాక్స్ అనేది కామన్గా కస్టమర్స్కి సర్వీస్ ప్రొవైడర్లు అందరూ కూడా రిజిస్ట్రేషన్ ఎవరైతే అయ్యారో అందరూ కనిపిస్తూ ఉంటుంది. సపోజ్ నాకు రైస్ అవసరం, నాకు ఒక 100 kg రైస్ కావాలని టైప్ చేసి పోస్ట్ చేస్తే రైస్ ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారో, రైస్ ఎవరైతే అందించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసుకొని మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీకు నేరుగా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. తర్వాత మనకి రోజువారీ ఏ అయితే సర్వీసెస్ అవసరం అవుతాయి మనకి, సపోజ్ మీకు ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, మెకానిక్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్స్, మెడికల్ షాపులు, చికెన్ షాపులు, హోటల్స్, లాడ్జ్లు, సూపర్ మార్కెట్లు, అలా మొత్తం. ఇప్పుడు హాస్పిటల్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మీరు ఓపీకి వెళ్ళాలి, ఓపీ ముందుగానే అక్కడికి వెళ్ళి వెయిట్ చేయకుండా డైరెక్ట్గా మొబైల్లోనే ఓపీ మన యాప్ ద్వారా మనము సైట్ ద్వారా బుక్ చేసుకుంటే అక్కడ వెయిట్ చేయకుండా డైరెక్ట్గా రేపు మార్నింగ్ వెళ్ళినప్పుడు మీరు డైరెక్ట్గా నేరుగా డాక్టర్ని కలవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మెడికల్ షాపులు మీకు సపోజ్ లోకల్ మెడికల్ షాప్లో మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు కాస్ట్ ఎక్కువ పడుతుంది. హోల్సేల్ మెడికల్ షాప్తో మనం ఆల్రెడీ టై అయిపోయి ఉంటాం కాబట్టి దాని ద్వారా మీకు కాస్ట్ అనేది తగ్గుతుంది. ఆ విధంగా ఎంఆర్ఎంఆర్ సర్వీస్ మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి నేరుగా మీకు ఏ సర్వీస్ కావాలన్నా కానీ ఎటువంటి మీడియేటర్ ఉంటారు, నేరుగా మీరే కాల్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏదైనా ఉంటే డైరెక్ట్గా మీరే అడగవచ్చు అనమాట. ఎటువంటి అవకతవకలు కూడా పాల్పడకుండా ఉండొచ్చు. మీకు కావాల్సినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ మీరు డైరెక్ట్గా మాట్లాడి మీకు నమ్మకం కుదిరిన తర్వాత మీరు వాళ్ళతో చర్చలు జరుపుకొని మీకు అతని మీద నమ్మకం కుదిరిన తర్వాతే మీరు ఏదైతే ఫర్దర్గా ఫార్వర్డ్ అవ్వచ్చు. కస్టమర్ లాగిన్లో మీకు అదేవిధంగా యూట్యూబ్ సింబల్ అని ఇవ్వటం జరుగుతుంది. ఆ యూట్యూబ్ సింబల్లో క్లిక్ చేసినైతే అక్కడ వీడియోలు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఆ వీడియోలు కనుక చూసినట్టయితే కస్టమర్లు చూసినందుకు అంటే ఒక వీడియోలో అప్లోడ్ అయిన తర్వాత మొదటగా ఎవరైతే చూస్తారో మొదట చూసిన 40% మెంబర్స్కి ఒక్కొక్కరికి ₹1 ఎంఆర్ఎంఆర్ కాయిన్ అనేది మీకు యాడ్ చేయడం జరుగుతుంది. ఆ కాయిన్ మీకు భవిష్యత్తులో
ఎక్కడికన్నా షాపులు మనం టైప్ అయిన షాపులకు వెళ్ళినప్పుడు డిస్కౌంట్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. తర్వాత మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ కాగానే మీకు 50 కాయిన్స్ అనేవి బోనస్గా మీ లాగిన్లో మీకు కనిపిస్తాయి అన్నమాట వ్యాలెట్లో. తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ప్రతిరోజు సైట్ వీక్షించడం ద్వారా 50 డేస్ పాటు మీకు ప్రతి రోజుకి ఒక 1 కాయిన్ అనేది బోనస్గా ఇవ్వటం జరుగుతుంది. కస్టమర్గా మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ప్రొడక్ట్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దాంట్లోకి వెళ్ళినప్పుడు మనకి కంపెనీతో ఎవరైతే టైఅప్ ఉన్నారో ఆ ప్రొడక్ట్స్ మీరు నేరుగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్పై మీకు అందించడం జరుగుతుంది. అంటే ఆ ప్రొడక్ట్ అనేది బయటతో పోల్చుకుంటే మనకి తక్కువ రేటుకి ఇక్కడ లభిస్తుంది. తర్వాత మీరు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా షాప్కి వెళ్తుంటే ఆ షాపు యజమాని మీకు కాయిన్స్ రూపంలో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కొన్న ప్రొడక్ట్స్కి ఏదైతే నేరుగా మన సైట్ నుంచి బుక్ చేసుకుంటారో అవి కనుక వాటి మీద రివ్యూ ఇస్తే మీకు భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా అంటే మీకు నచ్చిన విధంగా మీరు రివ్యూ ఇవ్వగలిగితే ఎవరైతే కస్టమర్స్ వేరే వాళ్ళు కొనుక్కుంటారో వాళ్ళకి అది రివ్యూ ద్వారా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.